పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ అండి. హలో డీజే కర్ల్ అనాలా లేక లయ అనాలా? టీచర్ కర్ల్. I said 23. నాకు నేను అసలు డీజే గురించి తెలియాలబ్బా. అంటే ఇట్స్ మెయిన్లీ మిక్సింగ్ సాంగ్స్ అన్నమాట. డీజేయింగ్ ఈజ్ కంప్లీట్లీ ఐటీ చేశారు, యూకే సెటిల్ అవడానికి రీజన్ ఏంటి? బేసిక్గా నాకు డీజేయింగ్ అంటే డ్రింక్ చేసి ఉంటారు. బాగుంది. సో ఎక్కడైనా టచ్ చేయడము లేకపోతే మాట్లాడడము హగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? చేస్తారు ఇలా తాగేసి వచ్చి స్టేజ్ మీద గొడవ చేయడం, బీర్ పోసేయడం. తెలంగాణ అమ్మాయి హైదరాబాద్ లో ప్లే చేయకుండా ఎందుకు ఫస్ట్ యూకే నుండి స్టార్ట్ చేశారు? అసలు అది ఒక డిఫరెంట్. అండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఒక అతను ఫుల్ డ్రంక్ ఉన్నాడు అనమాట. అక్కడ నేను దిగిపోయా, మళ్ళీ అక్కడ నాతో పాటు దిగిపోయాడు అనమాట. కత్తి పెట్టేశాడు నా మెడ పైన. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా మంది వీకెండ్ వచ్చేటప్పటికి అబ్బా 1 వీక్ అంతా చాలా స్ట్రెస్ ఉన్నాం కదా, ఈ వీకెండ్ మాత్రం మంచి వైబ్ అవుదామా అనుకుంటారు. అది ఏ పబ్కో క్లబ్కో వెళ్తే అరే ఈరోజు డీజే ప్లేయర్ ఎవరు వస్తారా అని ఖచ్చితంగా లిస్ట్ అయితే చెక్ చేస్తారు కదా. కానీ డీజే ప్లేయర్స్ కూడా ఇంత ఫాలోయింగ్ ఉంటుందని ఈ రీసెంట్ డేస్లోనే తెలుసుకున్నానండి. అరే ఆవిడ వస్తుంది అంటే హౌస్ఫుల్లే కాదు, వచ్చిన వాళ్ళని వెనక్కి తిరిగి కూడా పంపించే రోజులు ఉన్నాయి. ఇంతకీ డీజే ప్లేయర్ అసలు ఏంటి, వాళ్ళ కోర్స్ ఉంటుందా, అసలు మ్యూజిక్ని ఎలా మిక్స్ చేస్తారు, అసలు ఆ ఎనర్జీ ఎలా వస్తుంది, అసలు వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మనం డీజే ప్లేయర్ని ఇంటర్వ్యూ చేయాల్సిందే. సో ఈరోజు నాతో పాటు డీజే కర్ల్ ఉన్నారు అండ్ లయ తన రియల్ నేమ్ వచ్చేసి. సో మరి తనతో మాట్లాడి అసలు ఈ డీజే కర్ల్ గురించి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో డీజే కర్ల్ అనాలా లేక లయ అనాలా? టీచర్ కర్ల్. డీజే కర్ల్ అదే మా అందరికి తెలిసిన అంతే. చూసారా మీ ఇంట్రో కూడా డీజేతోనే స్టార్ట్ చేశారు. సూపర్. సో బేసిక్ గా ఎక్కడ మంది, ఏ ఊరు? నేను పుట్టింది మిర్యాలగూడ, పెరిగిందంతా అసలు ఏంటి ఎంత హైదరాబాద్. స్లో మాట్లాడుతున్నారు ఏంటి? ఇది కాదు కదా మనం. వేర్ ఇస్ యువర్ వస్తది, వస్తది, ఎనర్జీ? వస్తది, వస్తది. ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ముందు డీజే ప్లేయర్ ఏమైనా సిస్టమ్ అవన్నీ పెట్టాలా? అవసరం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ముందు ముందు చూస్తారు. ముందు ముందు ముసళ్ళ పండుగ ఉందంటారా? Yes. ఓకే రెడీ అయితే. సో పుట్టింది మిర్యాలగూడ, పెరిగిందంతా హైదరాబాద్. అండ్ సెటిల్డ్ ఇన్ యూకే ఇప్పుడు కరెంట్లీ. యూకేలో సెటిల్ అయ్యారు కదా. అసలు ఏం చదువుకున్నాం మనం? నేను స్టడీ బ్యాచిలర్స్ వచ్చేసి రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ దాని తర్వాత డిప్లొమా ఇన్ మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ సౌండ్ ఇంజనీరింగ్ అండ్ విజువల్ డీజేయింగ్, ప్రొఫెషనల్ డీజేయింగ్ అండ్ డిజిటల్ డీజేయింగ్ కోర్స్ అంతా ఒక 1 year చేశాను అనమాట. అండ్ దాని తర్వాత మాస్టర్స్ ఇన్ యూకే. డీజేగా కూడా ట్రైనింగ్ అయిపోయారు. యా, చిన్నప్పుడే బేసిక్ కోర్స్ తీసుకున్నాను అనమాట. వెన్ ఐ వాజ్ 12 years old. డీజే మీద ఎస్, అప్పటి నుంచి ఉంది ఇది. అసలు అంటే ఉంది. డీజే అంటే మీనింగ్ ఏంటి? డిస్క్ జాకీ బేసిక్ గా. డిస్క్ జాకీ. యా, ఓకే. అంటే ఈ డిస్క్ జాకీకి అంత మజా ఉంటుందా? చాలా. అవునా? చాలా, అసలు చాలా ఏంటి fun అంటే ఉంటది. ఆ మిక్స్ ఏంటి? అసలు నాకు మెయిన్ అసలు డీజే గురించి తెలియాలబ్బా. లైక్ అంటే ఇట్స్ మెయిన్లీ మిక్సింగ్ సాంగ్స్ అనమాట. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ సాంగ్ సెలెక్షన్. డీజేయింగ్ ఈజ్ కంప్లీట్లీ సాంగ్ సెలెక్షన్. ఎలా క్రౌడ్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, ఏ సాంగ్స్ యూజ్ చేస్తున్నారు, అది మెయిన్. మనకి ఎక్విప్మెంట్ కంటే కూడా క్రౌడ్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాం అనేది ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. క్రౌడ్ ని ఎంగేజ్ చేసేయాలి ఎస్, కదా. అది మాత్రం మీరు క్రౌడ్ ని ఎంగేజ్ చేస్తున్నారా, మ్యాజిక్ చేస్తున్నారా? అది మీకే తెలియాలి. ఏం డీజే కళ్ళు వస్తుందంట, డీజే కళ్ళు వస్తుందంట, ఏ ఆమె డీజే చాలా బాగుంటది అక్కడికి వెళ్ళాలి, అలా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుసా? అవును, రీసెంట్ డేస్లో అయితే అసలు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు ఈవెంట్స్కి. మొన్న హైదరాబాద్లో అయిన ఈవెంట్కి బెంగళూరు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, తర్వాత వైజాగ్ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు. సో పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. విజయవాడ నుంచి వచ్చారు,
వైజాగ్లో అయ్యే షోస్కి అయితే ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్ నుంచి వస్తారు అసలుకి. బికాజ్ వైజాగ్లో మన షోస్ చాలా బాగా అవుతాయి. సో ఇంకా అక్కడైతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. చెప్తారు నాకు వచ్చి, అక్క నేను భీమిలి నుంచి వచ్చాను, విజయవాడ నుంచి వచ్చాను, కాకినాడ నుంచి వచ్చాను అని చెప్తారు అందరూ. సో సో చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. చాలా ఏ happy. ఒకప్పుడు డీజే ప్లేయర్ అంటే ఒక మెయిల్ కేటగిరీనే మనం చూసేవాళ్ళం. అవును. అమ్మాయిల్లో Hmm. ఇంత క్లిక్ అయ్యే వాళ్ళు డీజే ప్లేయర్స్ ఫీమేల్ కూడా ఉంటారు అనేది ఐ థింక్ ఈ ఈ నవే డేస్ లోనే చూస్తున్నాం. అవును. మరి అది ఎప్పటి నుంచి ఉంది అనేది నాకు ఐడియా లేదు. అవును. సో ఇట్లా చాలా అయితే మార్కెట్ ఉంది మార్కెట్ ఉంది. డీజే మార్కెట్ ప్లేయర్స్. ఉంది. ఫీమేల్ డీజేస్‌కి మంచి మార్కెట్ ఉంది బేసిక్‌గా. సో ఇంతకు ముందు ఎక్కువ బాలీవుడ్ డీజేస్ ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు మన తెలుగులో గూడా మెల్లగా అమ్మాయిలు దే ఆర్ కమింగ్ ఔట్ అండ్ లెర్నింగ్ డీజేయింగ్ అండ్ ఆల్. సో ఇంతకు ముందైతే అబ్రాడ్‌లో అయితే చాలా మంది ఫీమేల్ డీజేస్ ఉంటారు. చాలా మంది ఫీమేల్ డీజేస్ ఉంటారు. కనిపిస్తూనే ఉంటారు ఎక్కడైనా గానీ క్లబ్స్‌లలో. మన ఇండియాలో ఎక్కువ నార్త్ సైడ్. నార్త్ మన తెలుగు సైడ్ అయితే ఉంటారు. ఫ్యూ పీపుల్ పీపుల్ ఉంటారు. సో ఐటీ చేశారు, కానీ యూకే సెటిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? బేసిక్‌గా నాకు డీజేయింగ్ అంటే చాలా ఇష్టము. సో నాకు మాస్టర్స్ కూడా చేయాలని ఉందన్నమాట బిజినెస్‌లో. మెయిన్‌గా నేను బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే నా ప్రొఫెషన్ కోసం వాడుకోవడానికి. నా డీజేయింగ్ కెరియర్ కోసం నాకు బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. నన్ను నేను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, నా అకౌంట్స్ నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి, నాది నేను ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి నా ప్రొఫెషన్ని. సో నాకు ఎప్పటినుంచో డ్రీమ్ అనమాట మాస్టర్స్ చేయాలి అబ్రాడ్‌లో అని చెప్పి ఎప్పటినుంచో ఉంది. సో అలా నేను మాస్టర్స్ వెళ్ళి బిజినెస్ చేశా. అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఇన్ మ్యూజిక్ ఇన్ అబ్రాడ్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేర్చేసుకున్నా. చిన్నప్పుడు ఆల్రెడీ బేసిక్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ కోవిడ్ టైంలో నేను టైం వేస్ట్ చేయకుండా ఈ డిప్లొమా కోర్స్ నేర్చుకున్నాను అనమాట ఆ 1 year. సో ఐ థాట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అగైన్ గోయింగ్ ఫర్ మ్యూజిక్. అందుకని ఇంకా మాస్టర్స్ బిజినెస్లో వేసేసా 1 year కోర్స్ సెట్. అంతే అంతే. దాని తర్వాత ఫుల్ టైం డీజేయింగ్ ఇంకా ఫుల్ టైం చేశారు. ఫుల్ సో అంటే యూకేలో చదువుకోవడానికి వెళ్ళి దీన్ని ఇంకా డీజేయింగ్కే ఇంకా మెయిన్ ఐ వాంటెడ్ టు డూ డీజేయింగ్. అలాగే స్టార్ట్ చేయడం కూడా. నేను వేరే జాబ్ చేయలేదన్నమాట ఇంక అక్కడ. మా డాడీ ఒకటే మాట అన్నారు, వేరే జాబ్ చేయాలనుకుంటే అసలు చెయ్యవాకు, అవసరం లేదు, వచ్చేసాయి, ఓన్లీ వెంట్ ఫర్ డీజేయింగ్, అదే చెయ్యు, ఇంకేం చేయవు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. చాలా సపోర్ట్. కానీ వన్ థింగ్ ఏంటంటే క్లబ్స్ పబ్స్ అనేది చాలా మంది ఇట్స్ గుడ్ హ్యాపెనింగ్ ప్లేస్, అవును. బట్ అందరూ ఆల్కహాల్లో ఉంటారు అవును. కదా. చాలా మంది మీరు డీజే ప్లే చేస్తూ ఉంటే ఆ వైబ్ కను లేకపోతే ఏదో విధంగా స్టేజ్ మీదకి వచ్చేస్తూ ఉంటారు, అవును. డ్రింక్ చేసి ఉంటారు. అవును. సో ఎక్కడైనా టచ్ చేయడము లేకపోతే మాట్లాడడము హగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అది మీరు ఎలా ఫేస్ చేస్తుంటారు ఆ ఛాలెంజెస్? మీరు స్టార్టింగ్ డేస్ లో మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? చేస్తారు ఇలా తాగేసి వచ్చి స్టేజ్ మీద గొడవ చేయడం, బీర్ పోసేయడం. రీసెంట్ టైంలో అలా అయింది, బీర్ పోసేయడం ఎక్విప్మెంట్ పైన, తాగేసి ఫుల్ గొడవలు చేస్తూ ఉంటారు. ఇంకా చేస్తారు, టచ్ చేస్తారు అక్కడిక్కడ. అండ్ మ్యాక్స్ బౌన్సర్స్ ఉంటారనమాట యూజువల్గా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బౌన్సర్స్ ఉంటారు. అండ్ నా దగ్గర ఎప్పుడు చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు. అండ్ నాకు ఇండియాలో షోస్ ఉన్నప్పుడైతే మా డాడీ వచ్చేవారు అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాతో పాటు, ఇలా అవుట్ అవ్వకుండా చూసుకోవడానికి. సో అబ్రాడ్లో అయితే నాకు ఎప్పుడు సెక్యూరిటీ ఉంటారు. బట్ మెయిన్గా ఏంటంటే జస్ట్ ఇంకా అప్పుడప్పుడు దగ్గరికి వచ్చి చేయడానికి నైస్ చూస్తుంటారు. టాకింగ్ టు యూ అని లేకపోతే Yeah, బాగా చేశారని ఇలా చేయడం. కాంప్లిమెంట్స్ ఇస్తే అసలు వాళ్ళు కాన్షియస్ లో కూడా ఉండరు ఆ ఉండరు టైంలో కదా. ఉండరు అండ్ దే ట్రై టు టచ్ యూ అండ్ ఆల్. సో అప్పుడు నేను తీసేస్తా వాళ్ళని ఇమ్మీడియట్గా. ఐ డోంట్ లైక్ స్టే ఫార్ అవే ఫ్రమ్ మీ, కొంచెం దూరంగా. రూడ్గా చెప్పను, బికాజ్ వాళ్ళే దాగుంటారు, వాళ్ళకి ఇంకా రూడ్ అంటే ఇంకా కోపం వస్తుంది. సో స్వీట్గా కొంచెం మెయింటైన్ ద డిస్టెన్స్ అని చెప్పేస్తాను అనమాట. దెన్ దే విల్ బి ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇలా స్టేజ్ మీదకి వచ్చినా కానీ ఇలా కొంచెం ఇదవ్వడానికి చేసినా కానీ నేను పెద్దగా పట్టించుకోను అనమాట.
ఐ థింక్ మేబీ మీ వైబ్ లో మీరు ఉంటారు యా అసలు. నా వైబ్ లో నేను ఉంటా. ఇంకెవరైనా వస్తుందా అని స్టేజ్ రండి డాన్స్ చేద్దాం అని అంట. సో ఐఎమ్ లైక్ చిల్ కైండ్ ఆఫ్ పర్సన్ మెయిన్ గా. కానీ అమ్మాయిలు కూడా అంటే లవ్ని ఒక లవ్ లైక్ ఒక మెలోడీని కూడా మీరు ఒక ఫాస్ట్ బీట్ కి కనెక్ట్ చేస్తారు కదా. అవును. అసలు హౌ ఇస్ ఇట్ అండి? అదే మన టాలెంట్. నేను చాలా వరకు ఐ థింక్ నేను పబ్స్ కి క్లబ్స్ కి అలవాట్లేదు రాను, కానీ మీ ఇన్స్టా మొత్తం చెక్ చేశాను. కానీ అసలు ఫస్ట్ నేను ఈ ఇంటర్వ్యూ చేయడానికి ఫిట్టా కాదా నాకే డౌట్ వచ్చింది. అయ్యో లైవ్ లో ఇప్పుడు వచ్చి నేను చూడలేదు, బట్ మీ ఇన్స్టాలో చాలా వీడియోస్ చూసాను. సో చాలా వైజాగ్ లో చాలా విన్నాను, ఏ డీజే కాల్ వస్తుంది, డీజే కాల్ వస్తుంది, తనది షో ఉంది, క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది అనేది. అంటే లైక్ ఒక డీజే ఒక పబ్ ని ఒక క్రౌడ్ ని ఎంగేజ్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు అవును కదా. ఒక రకంగా ఒక మంచి ఫాలోయింగ్ అది. అవును. సో అంటే అది ఎలా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? It's really overwhelming actually. Maybe it's mainly because నేను వాళ్ళని వింటా. బేసిక్‌గా క్రౌడ్ నుంచి వచ్చే రిక్వెస్ట్ నేను వింటా అనమాట. అందుకే వాళ్ళకి నేను చాలా కనెక్టెడ్ అని నేను ఫీల్ అవుతా బేసిక్‌గా. నాకు యూకేలో వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నప్పుడే ఇండియా నుంచి చాలా రిక్వెస్ట్ వచ్చాయన్నమాట. వైజాగ్‌లో చేయండి, బెంగుళూరులో చేయండి, హైదరాబాద్‌లో చేయండి అని. సో ఐ వర్క్డ్ సో హార్డ్ ఇండియాలో షోస్ సెట్ చేయడానికి. చాలా చాలా హార్డ్ వర్క్ చేశా. ఎందుకంటే జస్ట్ వీళ్ళందరూ అడుగుతున్నారు, వాళ్ళకి నేను పర్ఫామ్ చేయాలని ఉంది ఇండియాలో అని చెప్పి ఐ టుక్ టైమ్ అండ్ అన్నీ సెట్ చేసి అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటా ఇన్స్టాలో వాట్ ఐఎమ్ Yes, డూయింగ్ true. అనేది కూడా నేను చాలా రాగా పెడతా కాంటెంట్. బేసిక్‌గా ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ ఆర్ సింగర్ ఆర్ ఎనీవన్ డూ దట్. మేబీ అందుకే ఎక్కువ కనెక్టెడ్ ఉంటారు క్రౌడ్ నాతో అని నాకు అనిపిస్తుంది అనమాట. లైక్ ఈ షో ఇక్కడ అవ్వట్లేదు, ఈ షో ఇక్కడ అవుతుంది, నేను వస్తాను పక్కా అని నేను వాళ్ళకి చెప్పి నేను చేసి చూపిస్తా అది. సో Super. మేబీ దట్స్ వై పీపుల్ ఆర్ మోర్ కనెక్టెడ్ టు మీ అని నాకు అనిపిస్తుంది. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు అంటే ఎందుకని తెలుగులో డీజే ప్లే చేయకుండా తెలుగులో ఇండియాలో హైదరాబాద్ అమ్మాయి అయి ఉండి తెలంగాణ అమ్మాయి ఉండి హైదరాబాద్ లో ప్లే చేయకుండా ఎందుకు ఫస్ట్ యూకే నుండి స్టార్ట్ చేశారు? అదే అసలు అది ఒక డిఫరెంట్ స్టోరీ చెప్పాలంటే. ఎస్ ప్లీజ్. సో ఫస్ట్ నేను అన్ని ఇంగ్లీష్ ఈవెంట్స్ చేసేదాన్ని అనమాట. మొత్తం పాప్ మ్యూజిక్, హిప్ హాప్, R&B, రెగెథాన్. అక్కడ ఒక 100 జానర్స్ ఉంటాయి అసలు యూకేలో. డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ మ్యూజిక్. సో అన్నీ చేసేదాన్ని. ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీ తీసుకొని అలా చేసేదాన్ని. మంచి పెద్ద ఫెస్టివల్స్లో ప్లే చేసేదాన్ని. మ్యూజిక్ ఫెస్టివల్స్ ఉంటాయి మనకి వరల్డ్ వైడ్. అండ్ ఇప్పుడు మనకి యూకేలో వింటర్ వండర్లాండ్ అని అయిందనమాట. ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనమాట. పాపులర్ సెలబ్రిటీస్ అందరూ వస్తారు ఆ ఈవెంట్కి. ఇట్స్ అ క్రిస్మస్ ఫెస్టివల్ బేసిక్గా. చాలా పాపులర్ యూకేలో. ప్రతి ఒక్క సిటీలో అవుతుందన్నమాట వింటర్ వండర్లాండ్ అని చెప్పి. లండన్ వాజ్ లైక్ ద ఫేమస్ వన్. సో దాంట్లో నేను ప్లే చేసా. ఇంకా మంచి ప్లేసెస్లో టాప్ మోస్ట్ క్లబ్స్లో వెళ్ళిన ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ప్లే చేసేసా అనమాట. అంటే నాకు ఆపర్చునిటీస్ వచ్చేవి. అంటే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తుండేదాన్ని ఇన్స్టాగ్రామ్లో, ఇక్కడ ప్లే చేసా అలా నాకు బాగా ఆపర్చునిటీస్ వచ్చేవి. సో అలా ఐ వాజ్ డూయింగ్ మై పాప్ టూరింగ్ అనమాట. ఒక ఆస్ట్రేలియన్ ఏజెన్సీ వాళ్ళతో నేను వర్క్ చేస్తున్నా. సో వాళ్ళు నాది ఒక షో చూశారు, పాప్ నైట్ అనమాట. ఇట్స్ అ పాప్ నైట్. వాళ్ళు డిఫరెంట్ థీమ్ నైట్స్ చేస్తారు, పాప్ ఆర్టిస్ట్ థీమ్ నైట్స్. సో అలా ఆ పాప్ టూరింగ్ అవుతున్నప్పుడు మన టాలీవుడ్ ఈవెంట్ ఒకటి వచ్చింది నాకు. వాళ్ళు చూసి అంతకుముందే ఒక వీడియో పోస్ట్ చేశాను నేను. ఆ వింటర్ వండర్లాండ్లో మన తెలుగు అబ్బాయి పరిచయం అయితే ఆ అబ్బాయి అన్నాడనమాట, ఒక వీడియో నేను పోస్ట్ చేసా, ఏంటి మన తెలుగు అమ్మాయి ఇలా వింటర్ వండర్లాండ్ లాంటి ప్లేస్లో ప్లే చేయడం ఇస్ అ గ్రేట్ థింగ్ అని ఇలా చెప్తున్నాడు అనమాట. దాన్ని నేను రికార్డ్ చేసి పెట్టా. అప్పటివరకు నేను తెలుగు అమ్మాయినని ఎవరికి తెలియదు బేసిక్గా. సో అది నెక్స్ట్ డేకి 2 million వ్యూస్ వచ్చింది. లైక్ సో షాక్డ్. నేను అప్పటికి జస్ట్ రియాక్షన్ వీడియోస్ బాగా పోస్ట్ చేస్తా. నేను నా ఇన్స్టాగ్రామ్ చూస్తే పీపుల్ ఆర్ సేయింగ్ షీఈస్ డూయింగ్ గుడ్, చాలా లైక్ యూఆర్ డూయింగ్ క్రేజీ అని ఇట్లా చెప్తుంటారు కదా. ఇమీడియట్గా కెమెరా తీసి నేను రికార్డ్ చేసి పోస్ట్ చేసి ఇస్తుంటా అనమాట.
అలా అబ్బాయి చెప్పేది నేను పోస్ట్ చేసా. ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ 2 million వ్యూస్ వచ్చేసింది నెక్స్ట్ డేకి. అలా చాలా మందికి నేను తెలుగు అమ్మాయినని తెలిసిందనమాట. అప్పటి వరకు ఎవరికీ తెలీదు. బికాస్ ఐ వాజ్ ప్లేయింగ్ ఆల్ బ్రిటిష్ మ్యూజిక్ కదా, ఇంకెవరికి తెలీదు. నేను ఎక్కువ తెలుగు వీడియోస్ ఏవి పోస్ట్ చేయను కూడా. సో అలా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు యూకేలో, వాళ్ళు ఒక ఈవెంట్ ఆపర్చునిటీ ఇచ్చారు. "మీరు తెలుగు కూడా ప్లే చేస్తారా" అని చెప్పి అడిగితే చేస్తాను అని చెప్పాను అనమాట. నేను అన్ని జానర్స్ ప్లే చేస్తా బేసిక్గా. సరే తెలుగు మందే కదా అని చెప్పి నేను అలా స్టార్ట్ చేసా. తెలుగు చేస్తే ఏముంది అని చెప్పి అలా స్టార్ట్ చేసా. అండ్ దెన్ దట్ షో వాజ్ లైక్ అ హ్యూజ్ హిట్. అలా మొదలైంది. ఎగ్లండన్ అని ఒక ప్లేస్ ఉంటుంది యూకేలో. ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ క్లబ్స్ అనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లబ్స్ ఇన్ యూకే. అది అప్పుడప్పుడే యూకేలో తెలుగు కల్చర్ స్టార్ట్ అవుతుంది. తెలుగు మ్యూజిక్, టాలీవుడ్ మ్యూజిక్ కల్చర్ స్టార్ట్ అవుతుందనమాట. ఆ టైంలో పీపుల్ వర్ క్రేవింగ్ ఫర్ టాలీవుడ్ మ్యూజిక్. అదే టైంలో నన్ను వాళ్ళు హైర్ చేసుకున్నారు ఆ ఈవెంట్‌కి. నియర్లీ 700+ పీపుల్ వచ్చినారు ఆ ఈవెంట్‌కి. పిచ్చ క్రేజీ అయిపోయింది అసలు ఆ ఈవెంట్. అండ్ ఐ వాజ్ రికార్డింగ్ ఆల్ వీడియోస్ అండ్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్ కాంటెంట్. ఇంకా అసలు వరల్డ్ వైడ్ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎవరి అమ్మాయి తెలుగు ప్లే చేస్తుంది అని చెప్పి ఫుల్ వీడియోస్ అన్నీ మంచిగా వైరల్ అయినాయి అనమాట. 300K 500K అలా వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్ మోర్ అండ్ మోర్ కాంటెంట్. అలా పోస్ట్ చేస్తూ ఇంకా ఈవెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. అరే ఇదేదో కొత్తగా ఉంది, ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా అలా ఈవెంట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ నేను అలాగే కాంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉన్నా. అండ్ అలా ఇంకా వస్తున్నాయి అలా Back to back ఈవెంట్స్. అలా జరిగింది. అండ్ నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట, ఐ షుడ్ డూ సంథింగ్ న్యూ, ఏదన్నా కొత్తగా చేయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇందులో క్లిక్ అయినా నేను. సో ఐ వాజ్ లైక్, ఈ ఆపర్చునిటీ ఎందుకు వదులుకోవాలి, దీంట్లోనే ఐ హ్యావ్ టు డూ మోర్. ఇంకా మన తెలుగు మ్యూజిక్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేయాలి. అలా ఒక పెట్టుకున్నా ఇంకా డ్రీమ్. దానిపైన వర్క్ చేస్తున్నారు. యా. కానీ యూకే అమ్మాయి కట్ చేస్తే వైజాగ్ ఎలా వచ్చింది అని? అసలు ఆ స్టోరీ ఏంటి? ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఎలా అప్రోచ్ అయ్యారు? అది అసలు క్రేజీ థింగ్ చెప్పాలంటే, దాన్ని క్యూబా అని ఒక ప్లేస్ ఉంది మనకి, మోస్ట్ పాపులర్ వైజాగ్లో. దాని ఇన్హౌస్ డీజే నాకు అప్రోచ్ అయ్యాడనమాట. సో ఇలా మీరు ఇండియా వస్తున్నారు కదా, నేను ఇండియా వచ్చే ముందు పోస్ట్ చేసా, నేను ఇండియా వస్తున్నాను, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ టు మై షోస్, ఇఫ్ ఎనీ ఆర్గనైజర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఇది నాకు అప్రోచ్ అవ్వండి అని చెప్పి నేను అలా ఒక వీడియో పెట్టాను అనమాట. సో అప్పటికి నా ఇన్స్టాగ్రామ్ రీచ్ నియర్లీ ఒక 11 million రీచ్ ఉంది. సో ఇండియా నుంచే ఎక్కువ ఫాలోయింగ్, ఇండియా నుంచి, యూకే నుంచి అండ్ వరల్డ్ వైడ్ నుంచి అలా కొంచెం ఎక్కువ వచ్చిందనమాట రీచ్. సో ఐ వాజ్ లైక్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఒక షో చేస్తే మాత్రం ఫుల్ బ్లాస్ట్ అవుతుంది ఇండియాలో అని. అప్పటికే నాకు ఫుల్ డిఎమ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట, పిచ్చ డిఎమ్స్ వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నారు, వైజాగ్ ఎప్పుడు వస్తున్నారు, వైజాగ్ నుంచి ఎక్కువ, తర్వాత బెంగళూరు నుంచి, తర్వాత హైదరాబాద్ అండ్ విజయవాడ, అలా రిమైనింగ్ ప్లేసెస్. సో నేను చెప్పా వాళ్ళకి కాన్ఫిడెంట్గా, ఇలా చెయ్యండి, చాలామంది క్రౌడ్ అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని చెప్పి. ఇంకా వాళ్ళు తీసుకున్నారు ఆ ఫస్ట్ షోకి. November 7th మా సిస్టర్ మ్యారేజ్. సో November 8th నా ఫస్ట్ షో. ఆ మంత్ మొత్తం మా కజిన్స్వి మొత్తం ఒక 3-4 మ్యారేజెస్ ఉన్నాయన్నమాట. సో ఐ వాజ్ లైక్, మీరు యాక్చువల్‌గా అకేషన్ కోసం వచ్చి షోలు చేసుకున్నారు మీరు. యెస్, అది అవుతుంది, ఇది అవుతుంది, 2 అవుతాయని చెప్పి నేను ఫిక్స్ అయ్యేసి వచ్చా అనమాట. అండ్ మై సిస్టర్ వాజ్ లైక్, నా పెళ్ళి 7th పెట్టుకొని 8th నువ్వు షో చేయడానికి వైజాగ్కి వెళ్తున్నావా అని. సో ఓన్ సిస్టర్ వెడ్డింగ్. ఎంత టూ మచ్ అయ్యా. నాకు క్రౌడ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ, మై వర్క్ ఇస్ వర్క్ ఈజ్ మై వర్క్. సో దెన్ November 8th నేను నా ఫస్ట్ షో చేసా. అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేసా బాగుంటుంది నాకు తెలుసు, కానీ అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్.
దాని తర్వాత 3 డేస్‌కే మళ్ళీ బుక్ చేసుకున్నారనమాట దాంట్లోనే. Oh. 3 డేస్‌కి మళ్ళీ సేమ్ క్రౌడ్ ఫుల్ నిండిపోయింది. ఇంకా అవి చూసి ఇంకా వేరే షోస్ రావడం స్టార్ట్ అయినాయనమాట. తర్వాత ఇప్పుడు ఫస్ట్ అక్కడ క్యూబా నుంచి స్టార్ట్ అయింది. క్యూబా టర్నింగ్ పాయింట్. ఇండియాలో అయితే క్యూబా టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే. సూపర్. సో వాళ్ళది ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా చూసుకున్నారు? క్యూబా మేనేజ్మెంట్ ఈజ్ రియలీ గుడ్ అనమాట యాక్చువల్లీ. చాలా బాగా ట్రీట్ చేస్తారు. చాలా బాగా చూసుకుంటారు. పేమెంట్స్ ఆన్ టైమ్ ఉంటుంది. అండ్ లైక్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. నాకు క్యూబా మేనేజ్మెంట్ ఈజ్ లైక్ ద బెస్ట్ వన్ చెప్పాలంటే. నేను వర్క్ చేసిన ప్లేసెస్ అన్నిట్లో దట్స్ వాట్ మేకింగ్ మీ గో బ్యాక్ టు క్యూబా అగైన్ అండ్ అగైన్ టు బి ఆనెస్ట్. సూపర్. నిజంగా డీజే ఫీమేల్ అందరికీ కూడా ఈ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, ఈ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇన్ టైం పేమెంట్ ఖచ్చితంగా ఇస్తే ప్రతి ఒక్క డీజే ఫీమేల్ కూడా అవును నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవును true, true. కావాల్సిన ప్రతి ఒక్క అమ్మాయికి సెక్యూరిటీ, అవును అది కూడా ఇలాంటి పబ్స్ లో, ఇలాంటి క్లబ్స్ లో అవును అలాంటి సెక్యూరిటీ కనుక కరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తే ప్రతి ఒక్క అమ్మాయి ఎంత సేఫ్ ప్లేస్ లో ఉన్నట్టే కదా. అవును ట్రూ. సూపర్. సో ఇప్పటి వరకు కెరియర్ టర్నింగ్ పాయింట్ క్యూబా త్రూ ఎంటైర్ ఇండియాలో రావడం ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ నుండి కొంచెం మనం డీప్గా వెళ్తే, సో డీజే అనగానే లయ ప్రతి ఒక్క పర్సన్స్కి కూడా అరే అమ్మాయి చాలా గ్లామర్ ఉండాలి, స్లిమ్ ఉండాలి, అవును మంచి కలర్ ఉండాలి, చూస్తే వావ్ షీస్ క్యూట్ బ్యూటిఫుల్ అనేటట్టు ఉండాలి, నార్త్ అమ్మాయి అయి ఉండాలి అనేది ఒకటి స్టాంపింగ్ పడిపోయింది చాలా మంది పీపుల్లో అవును కదా. సో అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? నేను చాలా ఫేస్ చేసా అలాంటివి. ఫస్ట్ థింగ్ నాకు కలర్ గురించి చాలా వచ్చాయి ఆర్టిస్ట్ మేనేజర్స్ నుంచి. మీ అమ్మాయి చాలా ఫెయిర్ ఉండాలి. మా డాడీ మాట్లాడేవాళ్ళు అప్పట్లో. మా డాడీ మేనేజ్ చేసేవాళ్ళు నా షోస్ అన్నీ. సో మీ అమ్మాయి చాలా ఫెయిర్ ఉండాలి అండ్ స్లిమ్ ఉండాలి. అలా అయితేనే షీ వుడ్ బీ ఏబుల్ టు సెల్ ద టికెట్స్. అలా అయితేనే క్రౌడ్ వస్తారు చూడ్డానికి తన షోస్, లేదంటే రారు అని ఇలాంటివి చాలా ఫేస్ చేశాను అనమాట. అండ్ Okay. షీ హ్యావ్ టు వర్క్ ఆన్ హర్ సెల్ఫ్ అలాట్ అని చెప్పి చాలా చాలా చెప్పారు. అండ్ నేనైతే అప్పుడు ఫిక్స్ అంటే బ్యూటీ అయిపోయా ఇంకా. గురించి మాట్లాడేటప్పుడు, కలర్ గురించి మాట్లాడేటప్పుడు, బాడీ షేమింగ్ గురించి బాడీ షేమ్ మాట్లాడేటప్పుడు ఇండియాలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ ఐ కెన్ సే. బాడీ షేమింగ్, అ లాట్ ఆఫ్ బాడీ షేమింగ్. హైలైట్ ఏంటంటే వాళ్ళేమన్నా హృతిక్ రోషన్ లా ఉంటారా, లేదంటే ఇంకా ఎవరు షారుఖ్ ఖాన్ లా ఉండి మనల్ని బాడీ షేమ్ చేస్తారంటే అది లేదు. వాళ్ళు హారబుల్గా ఉంటారు చూడ్డానికి అండ్ స్టిల్ దే లవ్ టు బాడీ షేమ్ గర్ల్స్. సో దట్ ఈస్ వర్స్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. ఏ టైప్ ఆఫ్ గ్లామర్ ఇండస్ట్రీ అయినా, ఈవెన్ యాక్టర్స్ కానీ డీజేస్ కానీ, ఏ గ్లామర్ ఫీల్డ్లో ఉన్నా కానీ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఉమెన్ ఫేస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. కానీ నా విషయంలో అలా అవ్వద్దని నేను అనుకున్నాను అనమాట. నన్ను చూసి కాదు, నా టాలెంట్ని యూస్ రావాలి ఎవరైనా అని అది చెప్పి. మార్చేశారు కదా. ఎస్ యూ ప్రూవ్డ్ ఇట్ ఆల్రెడీ. మీకన్నా బ్యూటీగా, మీకన్నా స్లిమ్గా, మీకన్నా గ్లామర్గా, మీకన్నా ఇండో వెస్ట్రన్ అండ్ వెస్ట్రన్ స్టైల్లో ఉన్న నార్త్ వాళ్ళు ఉన్న అందరిని బీట్అవుట్ చేశారు. ఇప్పుడు ఎవరి నేమ్స్, అసలు డీజే నేమ్స్ చాలా మందికి తెలియదు. సో క్లబ్ పబ్కి వెళ్ళకపోయినా సరే డీజే కాల్ అంటే ఎవరో నాకు తెలిసింది ఇప్పుడు. రిమైనింగ్ అంటే ఆ స్టాంప్ చేసుకోవడం, ఆ స్టాంపింగ్ తెచ్చుకోవడం చాలా కష్టం. సో దానికి హ్యాపీయా? చాలా హ్యాపీ. అండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజెస్ అయితే చాలా ఫేస్ చేస్తాను నేను యాక్చువల్లీ. మిడ్ నైట్స్ ట్రావెలింగ్ ఉంటుంది అండ్ చాలా డ్రంకర్డ్స్ ఉంటారు ఫుల్. ఇంకా వస్తూ ఉంటారు, వెనక వస్తుంటారు, టీజ్ చేస్తుంటారు. చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి అలాగా. ఫాలో అవుతుంటారు. చాలా ఒకసారి ఒక అతను ఫుల్ డ్రంక్ ఉన్నాడు అనమాట. అండ్ నన్ను ఏదో వే అడిగాడు బేసిక్గా. నేను చెప్పా అనమాట ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి. నేను ఇండియా యూకేలో అబ్రాడ్లోనే. నేను ట్రైన్ ఎక్కేసాను అనమాట. సో ఐ మెయిన్లీ ట్రావెల్ ఇన్ అండర్ గ్రౌండ్స్. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ బెస్ట్ యూకేలో మెయిన్గా.
సో నేను ఎక్కువ లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌లోనే ట్రావెల్ చేస్తుంటా. అయితే తినేం చేశాడు, నేను అడ్రస్ చెప్పాక కూడా నా వెనకే వచ్చేసాడనమాట. తను ఎక్కాల్సిన ట్రైన్ అది కాదు బేసిక్‌గా. నేను వేరే ట్రైన్ చెప్పా. స్టిల్ నా వెనకే వచ్చేసాడు. అండ్ అలా ఫాలో అవుతున్నాడు. మధ్యలో నేను వేరే ట్రైన్ మారాలి. అక్కడ నేను దిగిపోయా. మళ్ళీ అక్కడ నాతో పాటు దిగిపోయాడనమాట. అండ్ ఐ వాస్ సో లైక్ స్కేర్డ్. ఫుల్ డ్రంక్ ఉన్నాడు. ఇంకా వేరే జాతి అతను. అండ్ ఇట్స్ మిడ్‌నైట్ అరౌండ్ 4:00 ఎవ్వరు లేరు స్టేషన్‌లో. నేను ఒక్కదాన్నే ఉన్నా. అండ్ సెక్యూరిటీ వాళ్ళు పైనుంటారు. అదేమో అండర్ గ్రౌండ్‌లో ఉంది కింద. ఇంకా ఆ సిట్యుయేషన్‌లో ఐ వాస్ లైక్ సో ఫ్రీకింగ్ స్కేర్డ్. ఇలా వెనక్కి తిరిగి సీరియస్‌గా వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అని అన్నా అనమాట కోపంగా. ఐల్ ఇన్ఫార్మ్ టు సెక్యూరిటీ అని చెప్పి చాలా సీరియస్‌గా అన్నా. అప్పుడు ఎళ్ళిపోయాడు. అదొక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ అయితే ఇట్స్ లైక్ నాకు మైండ్‌లో స్టాంప్ పడిపోయిన ఇన్సిడెంట్ అది. ఈవెంట్ అయిపోయాక నేను అక్కడ బస్ తీసుకున్నా అనమాట. కోచ్ తీసుకున్నా. అండ్ టీఎఫ్ఎల్ అని ఉంటది, ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్. ఇట్స్ లైక్ లోకల్ బసెస్. అది తీసుకున్నా. పైన కూర్చున్నా అనమాట. పైన కూర్చున్నా బస్ పైన. అండ్ కార్నర్‌లో రైట్ సైడ్ కార్నర్‌లో. అండ్ అక్కడ నా పక్కన వచ్చి ఒక మతి స్థిమితం లేని వాళ్ళు అంటారు కదా! అలా ఒకతనొచ్చాడు. వచ్చి డైరెక్ట్‌గా కత్తి పెట్టేసాడు నా మెడ పైన. ఐ వాస్ లైక్ బ్రో నాకు దిమ్మ తిరిగిపోయింది అసలకి. వచ్చి ఇంకేదేదో మాట్లాడుతున్నాడు అసలకి. మీ కంట్రీకి మీరు వెళ్ళిపోండి. మీ ఇండియన్స్ అసలు ఎందుకు మా యూకేలో ఉన్నారు. కట్ చేస్తే తను కూడా లోకల్ యూకే పర్సన్ కాదనమాట. హి ఈస్ నాట్ ఎ బ్రిట్ యాస్ వెల్. కానీ తను హై అయిపోయి ఉన్నాడు ఫుల్‌గా. కత్తి పెట్టేసి ఇంకా నాకు నేను ఒక్కటే ప్రే చేస్తున్నా గాడ్‌కి. దేవుడా దీంట్లో నుంచి నన్ను బయట పడేయు. నేను లైఫ్‌లో చేయాల్సినవి కొన్నున్నాయి. నా గోల్స్ రీచ్ అవ్వాలి. చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. కొంచెం టైం నన్ను బతకనియ్యు. తర్వాత తీసుకెళ్ళిపో పర్లేదు. అంతే. చాలా భయపడ్డారు. యాహ్! అప్పుడు నేనేం మాట్లాడలేదు. తను చాలా 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 సేపు ఐ థింక్ నియర్లీ ఒక 20 మినిట్స్ అలాగే పెట్టి నెక్ పైన ఇంకా ఉన్నాడనమాట అలాగా. ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లే. ఉన్నారు కొంతమంది బస్‌లో. మన తెలుగు వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకి నేను తెలుసు ఎవరో గూడా. కానీ వాళ్ళకి భయమేస్తుంది బేసిక్‌గా. ఎందుకంటే వాళ్ళు వాడు మళ్ళీ హీరోలాగా ఎంట్రీ ఇచ్చారంటే ఫస్ట్ వాళ్ళని పొడుస్తాడనమాట. సో, అందరూ చూస్తున్నారు. వాళ్ళకి భయమేస్తుంది. కామ్‌గా ఉన్నారు. దెన్ ఐ వాస్ లైక్ సడెన్‌గా ఇంకా స్టాపొచ్చింది. ఇలా కింద నుంచి బయటకొచ్చేసి ఐ హావ్ టు లీవ్ రైట్ నౌ అని చెప్పి ఎమ్మటే ఇలా వచ్చేసా అనమాట. కిందకొచ్చేసి దిగిపోయా. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాను. అమ్మో! చాలా పెద్ద టాస్క్ ఫేస్ చేశారైతే. అదైతే అసలు నా లైఫ్‌లో ఒక వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్. అవన్నీ నేను మా పేరెంట్స్‌కి చెప్పను అసలకి. చెప్తే పిచ్చ భయపడతారనమాట. ఇప్పటికి మా డ్యాడీ ఫుల్ భయపడతారు. నేనన్న ప్రతిసారి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో గూడా కొన్ని ఇష్యూస్ అయ్యాయి. తాగేసిన తర్వాత చాలా చాలా గొడవలు చేస్తారు మనూష. మన తెలుగు వాళ్ళు. ఎస్పెషల్లీ చాలా గొడవలు చేస్తారు. మొన్న రీసెంట్‌గా ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద పబ్ ఆర్ క్లబ్. బట్ నా మీదకి బీర్ బాటిల్ ఇసిరారు హైదరాబాద్‌లో. ఎందుకని? క్లబ్ వాళ్ళకి వేరే వాళ్ళకి ఏవో ఫైట్స్ ఉన్నాయి. ఇంటర్నల్ ఫైట్స్ ఉన్నాయి. సో, వాళ్ళు ఆల్రెడీ గొడవ చేద్దామని ఫిక్స్ అయ్యేసి వచ్చారనమాట క్లబ్ వాళ్ళు. వేరే అంటే వీళ్ళతో ఫైట్ ఉన్న వాళ్ళు గొడవ చేద్దామని ఫిక్స్ అయ్యేసి వచ్చారు. వచ్చి ఈవెంట్ వాజ్ లైక్ హ్యూజ్ సక్సెస్ అనమాట యాక్చువల్లీ. నేను చేసిన ఈవెంట్ ఫుల్లీ సోల్డ్ అవుట్ అది. సో, వాళ్ళు అది తట్టుకోలేకపోయినారు. అప్పటికే చాలా హేట్ కామెంట్స్ పెడుతున్నారనమాట వాళ్ళ టీమ్ వాళ్ళు అన్ని సోషల్ మీడియాలో. నేను అప్పటికే అబ్జర్వ్ చేస్తున్నా ఇదేదో చాలా తేడా ఉంది అని చెప్పి.
సో వాళ్ళు చెప్పారు వాళ్ళు వేరే క్లబ్లోంచి వచ్చేసారు, సో వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు, వీళ్ళు ఈవెంట్స్ అన్నీ హిట్ అవుతున్నాయని చెప్పి అలా చేస్తారని చెప్పారు. నేను ఎక్కువ పట్టించుకోలేదన్నమాట ఇంకా. కానీ క్లబ్లో వచ్చి ఇంకా వాళ్ళు గొడవ స్టార్ట్ చేశారనమాట. అండ్ సడన్గా నేనేమో నా ఎక్విప్మెంట్ ప్యాక్ చేసుకుంటున్నా, మా డాడీ వచ్చారు ఇంకా నాకు హెల్ప్ చేయడానికి. అప్పుడు బీర్ బాటిల్ ఇస్తారనమాట ఇటు సైడు నా వైపు. చెప్పమని మా డాడీ లాగేశారనమాట నన్ను. అక్కడ బౌన్సర్స్ కూడా ఎవరు లేరు. సో కొంచెం టైంలో భయం లైక్ 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మంచిగా నా తలకు తగిలేది. నాకు కానీ మా డాడీకి కానీ తగిలేదనమాట. సో చాలా కష్టం కదా యాహ్! ఇలాంటివి చూసి ఇంకా భయపడుతున్నారు మా డాడీ ఇప్పుడు. ఇప్పుడు పంపించడానికి. నేనేమో అసలు నాతో రాకండి అని చెప్తున్నా. వద్దు మీరు, నేను ఇవన్నీ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా. నాకు తెలుసు ఇవన్నీ ఎలా ఉంటాయో. 4 ఇయర్స్ నుంచి ఫుల్ టైమ్ ప్రొఫెషనల్‌గా చేస్తున్నా. సో ఇలాంటివి చాలా 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 ఫేస్ చేశా. రీసెంట్ 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. యాహ్! 4 ఇయర్స్. మ్మ్. అంతకుముందు 10 ఇయర్స్ ఇండియాలో చేశా. కానీ అప్పుడప్పుడు లైక్ జస్ట్ లైక్ పార్ట్ టైమ్ లాగా, హాబీ లాగా చేసేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు. ఎప్పుడో ఒక షో మంత్లీ వన్స్ అలా చేసేదాన్ని. బట్ యూకే వెళ్ళాక ఇంకా ఫుల్ టైమ్ 4 ఇయర్స్ ప్రొఫెషనల్. చాలా చూసుందా మీరు రాకండి, వస్తే మీరు భయపడతారు. ఇప్పుడు అంటున్నారు నువ్వు చేయడం ఆపేసే నాన్న ఇంకా అని అంటున్నారు. నాకు భయం వేస్తుంది ఇవన్నీ చూస్తే. అంటే లేదు డాడీ నేను చేస్తా, వద్దు నాకు గోల్స్ ఉన్నాయి, నో మ్యాటర్ వాట్ ఎలాగైనా ఇందులోకి ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి. ఇంతవరకు చాలా బాగుంది. అంటే లైక్ పేమెంట్స్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఈ మిడ్ లో చాలా మంది ఉంటూ చాలా మంది తినేస్తుంటారు. అవును, ఆ ఫేస్ చేశారా? అదైతే నేను చాలా ఫేస్ చేస్తా బేసిక్గా. ఇప్పుడు అబ్రాడ్లో అయితే మనకు అలా ఉండదు, డైరెక్ట్గా నాకు ఉంటుంది పేమెంట్, డైరెక్ట్గా ఉంటుంది. అండ్ అది మన ఇండియన్ షోస్కి. కానీ ఇంగ్లీష్ ఈవెంట్స్కి బ్రిటిష్ షోస్కి అయితే ఇలా ఉంటారు, మిడ్లో ఉంటారు. వాళ్ళు చాలా లేపేస్తారు మధ్యలో. హైదరాబాద్, వైజాగ్ ఇక్కడ అంతే, ఇక్కడ తీసుకుంటారు కమిషన్. వాళ్ళకి చాలా ప్రాఫిట్ వస్తుంది బేసిక్గా. ఈ ఈవెంట్స్లో మధ్యలో ఉండే వాళ్ళకి చాలా చాలా కమిషన్ ఉంటుంది, చాలా ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే నేనేం చూసుకుంటా అంటే నాకు షోస్ వస్తున్నాయి. మేబీ మోస్ట్ ఆఫ్ ద డీజేస్ దట్స్ వాట్ దే థింక్, మాకు షోస్ వస్తున్నాయి, పర్ఫామ్ చేస్తున్నాం. సో అదొక్కటే. బట్ ఐ నో ఎంత ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి ఏంటి. వాళ్ళే చెప్తారు యాక్చువల్లీ నాకు వచ్చి, ఇంత ప్రాఫిట్ వస్తుంది మాకు అని. మళ్ళీ వాళ్ళకి వాళ్ళే చెప్తారు. బట్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సిందే అంతే. యా, ఇంకొకటి నేను చాలా చూసా ఇక్కడ, థర్డ్ పార్టీస్కి అసలు ఇక్కడ ఇవ్వట్లేరు ఈవెంట్స్. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఇక్కడ ఈవెంట్స్ చేయాలంటే థర్డ్ పార్టీ వాళ్ళు. సో ఇప్పుడు నేను ఒక మేనేజ్మెంట్ 2 మేనేజ్మెంట్స్తో వర్క్ చేస్తున్నా. సో వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట ఇక్కడ క్లబ్స్లో మాట్లాడడానికి, షోస్ సెట్ చేయడానికి అలా. దట్ ఈస్ మచ్ బెటర్ ఫర్ మీ టు బి ఆనెస్ట్. లైక్ వాళ్ళు అన్ని సెట్ చేసి పెడతారు, ఐ జస్ట్ నీడ్ టు గో అండ్ పర్ఫామ్ అంతే. సూపర్. కానీ ఇందులో చాలా డిఫికల్ట్ థింగ్స్ కదా. మిక్సింగ్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. దానికి ఎంత ట్రైనింగ్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్రౌడ్ ని ఎంగేజ్ చేయాలి అంటే. ఇవన్నీ ప్రాక్టీస్ అయ్యారు. అసలు నేను నేర్చుకుందైతే 1% ఇన్స్టిట్యూట్లో, 1%. 99% మొత్తం ప్రాక్టికల్ ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్తో వచ్చిన ఎక్స్పీరియన్స్ మొత్తం. సెలబ్రిటీస్ ఎవరైనా పింక్ చేస్తుంటారా? అంటే ఎక్కువ నాకు మ్యూజిషియన్స్ నుంచే ఎక్కువ వస్తాయి, బికాజ్ ఐఎమ్ ఇంటూ మ్యూజిక్ ఫీల్డ్ కదా, వస్తుంది. రీసెంట్గా మంగ్లీ మెసేజ్ చేశారు, స్వాతిరెడ్డి మెసేజ్ చేశారు, అండ్ కొంతమంది సైడ్ క్యారెక్టర్స్ యాక్టర్స్ ఉంటారు, సీరియల్ యాక్టర్స్ మెసేజ్ చేస్తున్నారు, చెప్పండి హైదరాబాద్లో షోస్ ఉన్నప్పుడు మేము వస్తాము. షీ వాజ్ లైక్ వెయిటింగ్. ఒక యాక్ట్రెస్ ఉందన్నమాట, సీరియల్ యాక్ట్రెస్. నేను యూకేలో ఉన్నప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తను. ఎవ్రీ డే నేను పింగ్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ. సో ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్, ఎప్పుడు వస్తున్నారు, నేనన్నా సెట్ చేస్తాను మీకు షో అని చెప్పింది తను. షీ ఈజ్ సో ఎక్సైటెడ్ అసలు నేను వచ్చినప్పుడు. అలా
చేస్తున్నారనమాట. యాక్టర్స్, సింగర్స్, మ్యూజిషియన్స్ వేరే వాళ్ళు, ఇన్‌స్ట్రుమెంట్స్ చేసేవాళ్ళు. అండ్ ఈ వీళ్ళందరూ మధ్య ఐయామ్ ఆల్సో పోస్టింగ్ ఫోక్ కదా! ఫోక్ సైడ్ నుంచి కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారనమాట. ఫర్ ప్రమోషన్స్, ఫర్ సాంగ్ ప్రమోషన్స్ అండ్ ఆల్సో ఇంటరాక్ట్ అవ్వడం నార్మల్‌గా. ఇంక ఇండస్ట్రీకి ఇంకా చాలా తొందరలోనే కనిపించేస్తూ ఉంటారైతే. హ్మ్. ఇంకో థింగ్ ఏంటంటే హ్మ్. కమెంట్స్‌కి రిప్లైలు కూడా అసలు హవ్వండి. ఆ! మీ పళ్ళేంటి అలా ఉన్నాయంటే వాడికిచ్చిన రిప్లై ఏంటి? నేనేమైనా సెలబ్రిటీ హీరోయినా బ్రో? డీజే అలా ప్లేయర్‌ని. నేను సెలబ్రిటీనా మామ? ఆ! నేనేమైనా నేనేదో డీజేని, ఏదో ఎంటర్‌టైన్ చేస్తున్నా క్రౌడ్‌ని. నా పళ్ళెలా ఉంటే ఏంటి? నా కళ్ళెలా ఉంటే ఏంటి? అని రిప్లై ఇచ్చా. అస్సలా ఆ! వాటికి కూడా రిప్లైస్ అంటే ఆ! అసలు కోపం రాదా? అస్సలకి రాదు. ఫుల్ ఫన్. అంతే. నెగెటివ్ కామెంట్స్‌ని చాలా పాజిటివ్‌గా రిప్లైస్ ఇస్తా అనమాట. హ్మ్. చాలా చాలా సో, ఏ పాజిటివ్‌గా. రోజైనా ఫీల్ అయ్యారా? అరె! నేను కూడా ఇలా ఉంటే స్లిమ్ ఉంటే ఇలా ఉండేదేమో. అంటే ఆ రెస్పెక్ట్ ఉంటదా? అని ఏమైనా థాట్ వచ్చిందా? కొన్నిసార్లు ఇప్పుడు ఈ అనిపిస్తుంటది. ఫాలోయింగ్‌కి బిఫోర్. ఆ! దీనికంటే ముందైతే అనిపిచ్చేదనమాట. హ్మ్. నేను యాక్చువల్లీ మా మమ్మీ డ్యాడీని అడిగేదాన్ని గూడా. మా తమ్ముడు, మా అక్కేమో చాలా ఫెయిర్ ఉంటారనమాట. మా మమ్మీ కలర్ వచ్చింది వాళ్ళకి. నాకొచ్చేసి మా డ్యాడీ కలర్ వచ్చింది. మా డ్యాడీ డస్కీ స్కిన్ టోన్. సో, నేను కానీ ఎప్పుడు డస్కీ అడిగేదాన్ని. స్కిన్ వల్ల ఎంత ఫేమస్ తెలుసా? యాహ్! ట్రూ. ఆ! ఎప్పుడైతే నాకు అబ్రాడ్‌లో అంత ఫేమ్ అయితే నా డస్కీ టోన్ వల్లనే వచ్చింది చెప్పాలంటే. బికాజ్ వాళ్ళకి మన స్కిన్ టోన్ అయితే చాలా ఇష్టం అవును. యాక్చువల్లీ. హ్మ్. చాలా చాలా ఇష్టం. సో, ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు నన్ను అక్కడ. హ్మ్. ఇక్కడ అంటే మనకి ఎక్కువ మంది సేమ్ కలర్. అక్కడ డిఫరెంట్ కలర్. అసలు అక్కడ గూడా నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉందనమాట యూకేలో. మెయిన్‌గా మన ఇండియన్ షోస్ ఎక్కువ చేయడం వల్ల, అంటే బ్రిటిష్ షోస్ ఎక్కువ చేసేదాన్ని. అప్పుడే చాలా ఫేమ్ ఉండేది. ఇక దాని నుంచి ఇండియన్‌కొచ్చాక ఈ ఫాలోయింగ్ జూసి, ఈ క్రేజ్ జూసి, అక్కడ బ్రిటిష్ డీజేస్ అందరూ నాకెప్పుడు రెగ్యులర్‌గా మెసేజెస్ చేస్తారు. హ్మ్. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ మ్యూజిక్ ఈస్ దిస్? అని గర్ల్ అంట. వాట్ మ్యూజిక్ ఈస్ దిస్ అని అడుగుతారనమాట. ఆ అందరూ లయ అనే క్రేజ్ నేమ్ ఏంటి? మర్చిపోయారే? అసలు నన్ను లయ అని ఎవ్వరు పిలవరు. డీజే కర్ల్. డీజే కర్ల్. నా లయ అని అసలు పేరు ఎవ్వరికీ తెలీదు. తెలీదనమాట. డీజే కర్ల్ అనే కర్ల్ తెలుసు. అనే తెలుసు అందరికి. సో, అక్కడ లోకల్ డీజేస్, మా ఆర్గనైజర్స్ అందరూ గూడా నన్ను కర్ల్ అని పిలుస్తారనమాట. సో, వాళ్ళు పిచ్చ షాక్. అసలు ఏంటి ఇప్పటికి వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద షోస్ చేస్తున్నా గదా! సో, వి ఆర్ సో హ్యాపీ ఫర్ యూ, సీయింగ్ యూ. చిన్నగా స్టార్ట్ అయ్యి మాతో పాటు ఉంటూ, ఈ తక్కువ టైంలో వితిన్ 4 ఇయర్స్ స్పాన్‌లో ఇంత నేమొచ్చింది అని జెప్పి వాళ్ళు చాలా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు అసలకి. లైక్ జెలస్ చాలా తక్కువ నేను జూసేది. బట్ దే ఆల్ ఫీల్ సో ప్రౌడ్. మీ నాకు వర్క్ ఇచ్చిన వాళ్ళు, నాతో వర్క్ చేసిన వాళ్ళు, అక్కడ లోకల్ బ్రిటిష్, ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీలో పైకి రావడం ఎంత కష్టం అనేది వాళ్ళకి తెలుసు. చాలా తెలుసు. సో, ఆ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఆర్టిస్ట్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట యూకేలో. ఇండియాలో అలా ఉండదు. అస్సలకే ఉండదు. ఇండియాలో ఆర్టిస్ట్ అంటే చాలా చిన్న చూపు ఉంటుంది. అంటే మెయిన్‌గా వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్ అంటే అసలు అదొక జాబ్ గాదు. హ్మ్. ఇట్స్ నథింగ్. నేను ఇంతకుముందు డీజే అంటే అవునా! ఇంకేం పని చేస్తావు? అలా అంటారనమాట ఇండియాలో. ఇంకేం హ్మ్. పని చేస్తావు ఇది గాకుండా అని అడిగేవాళ్ళు. హ్మ్. ఇదే నా పని. మా ముందు ప్రాక్టీస్ అంతా ఉంటుందా రిలేటివ్స్ డేలో? కానీ ఏ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అలా చేస్తూ అక్కడ ప్రెజెంటేషన్‌కి బిఫోర్. ప్రాక్టీస్ అంటే నాకు అలవాటయిపోయింది ఇంకా. ప్రాక్టీస్ ఏముండదు. జస్ట్ అంటే ఒకవేళ కొత్త జానర్స్, కొత్త షోస్ వస్తే మాత్రం ఐ విల్ బి ప్రిపేర్డ్ అనమాట. హ్మ్. 2, 3 సూపర్. డేస్ ముందు నుంచే నేను అన్నీ చెక్ చేసుకుంటా. ఏ జానర్ ఏంటి? ఆహ్, టైమింగ్స్ ఏంటి? షో టైమింగ్స్ ఏంటి? మొత్తం ఆ సెటప్ అంతా మీదేనా అండి? ఓన్ ఉంటుందా? నాదైతే చిన్నగుంటుంది. ఒక కంట్రోలర్ ఉంటుంది. అండ్ మిగతా సెటప్ క్లబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దానికి దాన్ని కనెక్ట్ కనెక్ట్ చేసుకుంటా. చేసుకొని స్టార్ట్ చేస్తారు. చేస్తా. సూపర్. హ్మ్. అండ్
ప్రపోజల్స్, ఎనీ ప్రపోజల్స్ లైఫ్లో? ప్రపోజల్స్ ఫుల్ వస్తున్నాయి ఇప్పుడు, ఇంతకు ముందు వచ్చేవి కాదు. ఇప్పుడైతే బాగా వస్తున్నాయి. ద మోర్ నేమ్ ఐఎమ్ గెటింగ్, ద మోర్ ప్రపోజల్స్ ఐఎమ్ గెటింగ్. ఓ సో ఓకే. కానీ ఎక్కువ మన వైజాగ్ అబ్బాయిలే. వైజాగ్ అబ్బాయిలు మామూలుగా లేరు అసలు. అంతేనా? యా, డైరెక్ట్గా పెళ్ళే చేసేసుకుంటా అంటున్నారా? అయితే ఏంటి వెరీ సూన్ వైజాగ్లో ఏమైనా? పప్పన్నం ఉంటదంటే అంటారా? ఏమో ఓహో తెలీదు, నాకు తెలీదు. Oh my God. రీసెంట్ గా నేను ఒక పోస్ట్ పెట్టా అనమాట. ఏంటి, నాకు వైజాగ్ నోట్లు వెళ్ళాలనిపించట్లేదు. చూసా చూసారా? చూసా. నేను ఊరికే ఫన్నీగా పెట్టా, ఫుల్ కమెంట్స్ అసలు దాని మీద. డియర్ ఆల్గరిథం ప్లీజ్ కనెక్ట్ మీ టు అ వైజాగ్ గాయ్ అని పెట్టా. ఊరికే అలా పెట్టా అనమాట. అండ్ ఫుల్ కమెంట్స్, మా వాడు చాలా మంచోడు, మా వాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని చెప్పి అమ్మాయిలు పెడుతున్నారు కమెంట్స్. కొంతమంది అబ్బాయిలు పెడుతున్నారు అండ్ అలా అప్రోచ్ అవుతున్నారు కొంతమంది అబ్బాయిలు. సూపర్. ఇట్స్ ఫన్. చాలా బాగుంది కదా. అంటే ఎవరి మీద మనసు పడేసుకున్నారా లే. వైజాగ్ అబ్బాయిల మీద? అందరూ క్యూట్ ఉంటారు వైజాగ్ లో, చాలా బాగుంటారు. అంతే అంటారు. సూపర్. సో మొత్తానికైతే ఒక వెరీ సూన్ వైజాగ్ కోడలు అవుతున్నారు అయితే. చూడాలి, ఆహా ఆహా చూద్దాం. అంతేనా? ఏ ఇప్పుడైతే క్యూబాలో అనుకోవచ్చా లేకపోతే ఇంకేదైనా? తెలీదు. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడైతే నాకేం ప్లాన్స్ లేవు అసలు, పెళ్లి చేసుకోవాలి అని ప్లాన్స్ అయితే ఏం లేవు. అంటిల్ అండ్ అన్లెస్ ఐ ఫైండ్ అ రైట్ పర్సన్, అప్పటి వరకు అయితే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ లైక్ వాట్ ఈస్ ఏ గో ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్. మంచి అబ్బాయి, అర్థం చేసుకునే అబ్బాయి, నేను నచ్చే అబ్బాయి. సో అలా వస్తే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటా. నాకు సెట్ అయ్యే అబ్బాయి, నాతో తిరగాలి, నాతో రావాలి, నాతో DJ వైబ్ అయ్యి అవ్వాలి. ఉండాలి. డీజే Mainly DJ అయ్యి ఉండకపోయినా ఉండాలి. పర్లేదు, బట్ అట్లీస్ట్ సపోర్టివ్ ఉండాలి నాకు. అలా అంటే డీజే అయ్యి ఉంటే అదొక ప్లస్ పాయింట్, ఇట్స్ అన్ ఎడిషన్. కాకపోతే డీజే అయ్యి ఉంటే ఇద్దరు డిజైన్ చేయాలి. యా, ఇద్దరం డీజేయింగ్ ఉంటది, ఇద్దరం అలసిపోయి రావడం అవుతుంది, ఇద్దరం డే టైం అంతా పడుకోవడం అవుతుంది, నైట్ టైం లేవడం అవుతుంది. సో డీజే కాకుండా ఇంకేమైనా? వేరే ఏదన్నా అయితే కొంచెం బెస్ట్ అన్న ఫీలింగ్. అంతే. But- అంటే క్లబ్ అయి ఉండాలా, పబ్ అయి ఉండాలా, లేకపోతే వేరే అనదర్ ఫీల్? ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, మెయిన్లీ నేనంటే ఇష్టం ఉండాలి. ఇష్టమై ఉండాలి. యా. నైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే Mm. డీజే కాల్ ఒక షోకి ఎంత చార్జ్ చేస్తారో, లేదంటే ఒక మంత్లీ ఒక ఇన్కమ్ ఎంత వస్తుందో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చెప్పాల్సిన మస్ట్ తెలుసుకోవద్దు మరి మేము? అవసరమా? లిటిల్ బిట్ అవసరం. అంటే ఇండియాలోనా అబ్రాడ్లోనా? అబ్రాడ్లో ఎలా చార్జ్ చేస్తారో ఇండియాలో ఎలా చార్జ్? అంటే ఇట్స్ యాక్చువల్లీ డిపెండ్స్ అనమాట, షో టు షో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నా బ్రిటిష్ షోస్కి నాకు డిఫరెంట్ ఛార్జెస్ ఉంటుంది, అండ్ ఇండియన్ షోస్కి చెప్పండి. డిఫరెంట్ ఛార్జెస్ వాటికైతే ఎలా ఉంటుంది. ఉంటుంది, వీటికైతే ఎలా ఉంటుంది? అంటే స్టార్ట్స్ విత్ 200 pounds అలా స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీలో 25K అలా అనమాట. బ్రిటిష్ షోస్కి 200 250 to 300 ఆ రేంజ్లో ఉంటుంది. నాకని కాదు, నార్మల్గా ఏ డీజేస్కైనా కానీ స్టార్టింగ్ అలా ఉంటుంది. అండ్ బిగినర్ డీజేస్కి ఇంకా 200 pounds అలా స్టార్ట్ అవుతుంది. అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న డీజేస్కి 300 to 350 pounds అలా ఇస్తారు. అండ్ మన ఇండియన్ షోస్కి కూడా అంతే అనమాట బేసిక్గా. ఇండియన్ డీజేస్ కొంచెం తక్కువ కాబట్టి కొంచెం అక్కడ డిమాండ్ ఎక్కువ చేయొచ్చు మనం. అంటే ఎలా చార్జ్ చేస్తాం? నేనైతే ఇండియన్ షోస్కా చెప్పాల్సిందా? సో నాకు వచ్చేసి నేను కూడా 350 to 500 pounds అలా చార్జ్ చేస్తాను అనమాట. అంటే లైక్
50,000 to 60,000 అలా. 50 to 60,000. 60,000. కానీ ఏంటి వన్స్ స్టార్ట్ అయ్యాక 30,000 తర్వాత to సెకండ్ అదే 3 డేస్‌లో తర్వాత చేసిన దానికి చార్జెస్ పెంచారని విన్నానే. ఆహా! ఈ ఈ అప్డేట్ కూడా వచ్చిందా మీకు? కాదా? చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ షో చూసాం. ఫుల్లీ సోల్డ్ అవుట్. క్లబ్ వాళ్ళు దే మేడ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. ఫస్ట్ షోకి నేనేం మాట్లాడలేదు బేసిక్‌గా. బికాస్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అప్పుడు నాకు తెలుసు ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ హిట్ అని నాకు తెలుసు. అయినా నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు. ఎవ్వరైనా నమ్మరు. సో వాళ్ళకి ఫస్ట్ చూపించాలి మనం అంటే ఏందో. నేను చాలా కామ్‌గా ఉన్నా. అందుకని సెకండ్ టైమ్‌కి కానీ ఐ థింక్ అది డైరెక్ట్ పేమెంట్ అనుకుంటా కదా? యాహ్! ఇంకా సెకండ్ క్యూబా వాళ్ళది టైమ్‌కి డైరెక్ట్ పేమెంట్. యాహ్! అయినా మీరు ఇవి కూడా తెలుసుకున్నారా? మరి డీజే ఏంటి అన్నీ తెలుసుకోవాలి కదా! ఓకే. సో హ్మ్. ఇవి చెప్పారా మా క్యూబా వాళ్ళు? లేదు లేదు. చెప్పలేదా? ఓకే. అంటే మార్కెట్ అనేది పెరిగిందని చెప్పారు తప్ప నేను ఒక రాయేసాను మీరు ఓపెన్ అప్ అయ్యారు. షిట్. నాకైతే ఎవరేం చెప్పలేదు. ఓకే. అదే నిజం యాక్చువల్లీ. సో మార్కెట్ అనేది ఇప్పుడు తనది పెరిగింది. మంచి మార్కెట్ ఉంది అనేటప్పుడు ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటుంది కదా! ఫస్ట్ మనం ప్రెజెంటేషన్ ఇచ్చాక ఆఫ్ కోర్స్ సెకండ్ నుంచి ప్రెజెంటేషన్‌లో ఖచ్చితంగా మనం మార్కెట్ వాల్యూ పెంచాలి పెంచుతాం కదా! అంతే. సో మేబీ ఇంకొకటి అదే ఏంటంటే చేసుంటారన్న గెస్ చేశాను నేను అంతే. ఓహ్! మీరే ఓపెన్ అప్ అయ్యారు. డామ్! మీరు నిజంగా తెలుసుకొని వచ్చారనుకున్నా నేను. నథింగ్. అలా ఇంకా సెకండ్ షోకి, థర్డ్ షోకి కొంచెం పెంచా అనమాట ఇంకా అలా. వాళ్ళకి పాపం. చాలా ప్రాఫిట్ వస్తున్నప్పుడు మనం వి షుడ్ ఆల్సో మేక్ సమ్ మనీ. అంత దూరం నుంచి మనం వస్తున్నప్పుడు ఇంకా ఇట్స్ టైమ్ టు మేక్ మనీ. ఏంటర్రా నన్ను ఇంకా యూకేలో ఉండనివ్వరా? ఇంక ఇండియానే పిలుస్తారా? ఆ? వైజాగే పిలుస్తారా? నన్ను ఇంకా అబ్రాడ్‌లో నేను చేసుకోవద్దా? నేను అక్కడే వచ్చి ప్లే చేయాలా? మీ మీ వాదనలన్నీ విన్నాం మేము. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓహ్! కాలింగ్ వైజాగ్, కాలింగ్ బెంగుళూరు, కాలింగ్ హైదరాబాద్. హ్మ్. హ్మ్. సూపర్. అంటే ఒక డీజే ప్లేయర్ ఒక మార్కెట్‌ని తనకి తను సొంతంగా బిల్డ్ చేసుకోవడానికి బ్యూటీ సంబంధం లేదు. ఫిట్‌నెస్ ఐ మీన్ స్లిమ్‌గా ఉండాలి అనేది లేదు. నార్త్ అయి ఉండాలని లేదు. క్యూట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉండాలని లేదు. ఆరా. కలర్, స్కిన్ టోన్ వైట్‌గా ఉండాలని లేదు. మంచి టాకటివ్ అయ్యండి. జనాల్ని ఎంగేజ్ చేసి మంచి మ్యూజికల్ నాలెడ్జ్ ఆరా. ఉంటే ఒక ఆరా క్రియేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న డీజే కాల్ ఉంటే చాలు. చాలు. దాన్ని బిల్డ్ చేశారు మీరు. అంతే. కదా! అన్నిటిని పక్కకు పడేసి క్రౌడ్‌ని ఎంగేజ్ చేసి నిజంగా టాలీ, బాలీని మిక్స్ చేసి కొట్టి మీ సిగ్నేచర్ మూవ్‌మెంట్ ఏది? ఇదా. సూపర్. అండ్ మీ వీడియోస్ ప్రమోటింగ్ అండ్ సూపర్. అండ్ ఈ మధ్య ఒక అబ్బాయి షర్ట్ లేకుండా డీజే ప్లే చేస్తూ అమ్మాయిలందరిని అట్రాక్ట్ చేస్తుంటారు. అది తన సిగ్నేచర్. అది తన సిగ్నేచర్. తన ఇది మీ స్టైల్. సిగ్నేచర్ కర్ల్స్. తన సిగ్నేచర్ కర్ల్స్. వితౌట్ షర్ట్. షర్ట్ వితౌట్ ఏంటి షర్ట్. అబ్బాయి పేరు? ఏరియో అనుకుంటా. ఏరియో. ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు. బట్ తను లండన్ వచ్చినప్పుడు నేను ఇండియాలో ఉన్నా. ఓహ్! ఆ షోకి నాకొచ్చింది ఇన్విటేషన్ యాక్చువల్లీ. ఓకే. తన షోకి నాకు ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఎట్ ఏ టైమ్ ఇద్దరు డీజే ప్లేయర్స్ ఉండొచ్చా? ఆ! ఉండొచ్చు. చేస్తారు కూడా అలా. చేస్తారు. హ్మ్. అంటే షో అటెండ్ అవ్వడానికి వచ్చింది తన హుహుహు. షోకి. బట్ నేను అప్పుడు ఇండియాలో ఉన్నా అనమాట. క్లబ్ నుంచి ఆ వచ్చింది. అబ్బాయికి కూడా ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. ఆ మెయిల్‌లో అబ్బాయిని, ఫీమేల్‌లో మిమ్మల్ని చూసాను నేను అలా. ఇంకెవ్వరిని నాకు తెలీదు ఇంకా. నేను రీసెంట్ డేస్‌లో అదే అనుకుంటున్నా బేసిక్‌గా. కదా! సో తన సిగ్నేచర్ అది. తన మీ వే సిగ్నేచర్ హెయిర్. నా హెయిర్. యాహ్! నా హెయిర్ క్రేజీ స్టోరీ ఉంది చెప్పమంటే. సో ఇంతకుముందు డార్క్ ఉండేది హెయిర్. అండ్ రీసెంట్‌గా నేను హెయిర్ కలర్ చేశాననమాట. హెయిర్ కలర్ చేసినప్పుడు నాకు నచ్చలేదు బేసిక్‌గా అది. హనీ బ్లాండ్ చేయించా అనమాట. అంతకుముందు జస్ట్ హనీ ఉండేది. సో నాకు ఫస్ట్‌లో అది నచ్చలేదు. తర్వాత తర్వాత ఇట్ స్టార్టెడ్ గెట్టింగ్ బెటర్. అండ్ నా మిడిల్స్‌బ్రోలో యూకేలో మిడిల్స్‌బ్రో అనే ఈవెంట్ అయింది. మిడిల్స్‌బ్రోలో ఒక మన సౌత్ ఇండియన్ ఈవెంట్ అయింది. అండ్ దట్ వాస్ లైక్ అ హ్యూజ్ హిట్. అందులో ఆ వీడియోస్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ వైరల్ అయ్యాయి. నా హెయిర్ అన్నీ ఇంకా అన్నిటి వల్ల. మెయిన్‌గా అయితే హెయిర్. హెయిర్ హైలైట్ అయింది. యాహ్! హెయిర్ చాలా హైలైట్ అయింది. అండ్ ఎవ్రీవన్ వర్ థింకింగ్ ఐ యామ్ అ ఫారినర్ ఓహ్! ప్లేయింగ్ టాలీవుడ్ మ్యూజిక్.
అలా కూడా అనుకున్నారు చాలా మంది. సో నాకు కమెంట్స్‌లో చూస్తున్నప్పుడు అర్థమైందనమాట. ఇట్లా ఇంగ్లీష్ టీచర్స్ కూడా మన మ్యూజిక్ ప్లే చేస్తున్నారా అన్నట్టుగా. సో అలా ఇంకా పీపుల్ స్టార్టెడ్ లవింగ్ మై హెయిర్ అ లాట్. సూపర్. అలా ఇట్స్ అ ప్లస్ పాయింట్. క్లిక్ అయిపోయింది అంతే. అలాగా. మీ ఫేవరెట్ అంటే లైక్ మీ గోల్ ఏంటి? నాకైతే ఇప్పుడు ప్రెజెంట్ గోల్ మన టాలీవుడ్ మ్యూజిక్‌ని ఇంటర్నేషనల్ స్టేజ్‌లో రిప్రజెంట్ చేయడం. చేయడం. యెస్. అది మెయిన్ అజెండా. అంతే. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎజెండా. సో దానిపైనే వర్క్ చేస్తున్నాను నేనిప్పుడు. సో ఫస్ట్ అయితే ఐయామ్ ట్రైయింగ్ టు బిల్డ్ మోర్ అండ్ మోర్ ఫ్యాన్ బేస్ అండ్ ఆల్సో సైమల్టేనియస్‌లీ మ్యూజిక్ పైన వర్క్ చేస్తున్నా. అండ్ ఐల్ రిలీజ్ సూన్ చేస్తా. మ్యూజిక్ రిలీజ్ చేస్తా. సూపర్. సో చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. సూపర్. హ్మ్. మొత్తానికి లయ మంచి బ్యూటిఫుల్ స్టోరీ. అంటే లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. బట్ ఇక పైనుంచి డ్యాడీ కూడా టెన్షన్ పడకుండా 100% సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హ్మ్. అండ్ మన తెలుగు టాలీవుడ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ లెవెల్‌లో మంచిగా రిప్రజెంట్ చేయాలి అనుకున్న గోల్ ఫుల్‌ఫిల్ అవ్వాలని 100% కోరుకుంటున్నా. ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ ఎవ్రీ సాంగ్‌ని ప్లే చేయండి. హిట్ తీసుకురండి, కొట్టండి. డీజే కావాలంటే ఏంటి ఇచ్చి పడేస్తది. ఇచ్చి పడేస్తది. ఐ థింక్ దట్ ఈస్ యువర్ సిగ్నేచర్ డైలాగ్. సిగ్నేచర్ ఇచ్చి డైలాగ్. పడేస్తా అనేది. రచ్చ చేయాలి, ఇచ్చి ఇచ్చి పడేయాలి. పడేయాలి. సో ఖచ్చితంగా రచ్చ చేసి ఇచ్చి పడేయాలి. పడేసేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఇంకా మంచి మంచి షోస్ చేస్తూ మంచిగా ఎర్న్ చేస్తూ మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ యాస్ వెల్. ఆల్వేస్ థ్యాంక్ అండ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అంజుష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.